అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ తరఫున మీ అందరికీ శుభాభినందనలు. రెండు విషయాలు మాట్లాడుతాను నేను. ఒకటి, ఇప్పుడు ఈ మధ్య మనం చాలాసార్లు పేపర్లో ఈ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ చూస్తున్నాం. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ గురించి డెవలపర్లందరూ తప్పు చేస్తున్నారు, డెవలపర్లని అటాక్ చేస్తున్నారు. మనకున్న డెవలపర్లో అట్లా ప్రీ లాంచ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, అంటే పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే దాంట్లో డెవలపర్ల పాత్ర ఎంత ఉందో, గ్రీడ్తో 6,000 రూపాయలు అయితే 2,000 రూపాయలకి ఇస్తారు, 3,000 రూపాయలకి ఇస్తారు అని కొనుగోలు చేసే కస్టమర్లు కూడా పాత్ర ఉంది. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఏ ప్రాజెక్టులో కూడా 10 రూపాయలు 2 రూపాయలకో 3 రూపాయలకో 4 రూపాయలు వాళ్ళకి కూడా తెలిసినా కూడా అత్యాశతో ముందు కొనుక్కోవడం, తర్వాత ఆ డెవలపర్ ట్రాక్ రికార్డు వెరిఫై చేయకుండా కొనటం, ప్రాబ్లం వస్తే డెవలపర్లందరినీ తిట్టడం, రోడ్ల మీదకి వచ్చి రియల్ ఎస్టేట్ డెవలపర్లు అందరూ మోసం చేస్తున్నారంటాం. సో దాని గురించి మీరందరూ కూడా మాట్లాడటం మొదలుపెట్టండి. డెవలపర్ తప్పు ఎలా ఉందో అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కునే కస్టమర్లది కూడా తప్పు ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అనుభవం ఉందో లేదో తెలుసుకోకుండా జస్ట్ రేటు తక్కువ వస్తుంది, పర్మిషన్లు వస్తే లేదో తెలియదు, పర్మిషన్లు ఉన్నాయో లేదో తెలియదు, ముందు బుక్ చేసుకుంటున్నారు, తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చాలా చూసాం. ఇప్పుడు వచ్చినవి ఓన్లీ 5 to 10% ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలాంటివి చాలా కథలు బయటకు వస్తాయి. సో వీటన్నింటినీ మీరు కూడా చెప్పండి, మీడియా ద్వారా కానీ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా. అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కుని ఇబ్బందులు పడటం వాళ్ళ బాధ్యత కూడా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు మన ప్రభుత్వం ఈ మధ్య అందరు చూసుంటారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రివైజ్ చేయాలని అనుకుంటున్నారు. మేము రేపు నారెడ్కో తెలంగాణ తరఫున మీకు ఒక ఫార్మాట్ పంపిస్తాం. ఆ ఫార్మాట్లో మీ ఏరియాలో ఉన్న ప్రస్తుతం ఎస్ఆర్ఓ రేట్లు ఎంతవరకు పెంచితే బాగుంటుంది అనేది లొకేషన్ వైజ్, మీరు ప్రాజెక్టులు చేస్తున్న ఏరియా వైజ్ డీటెయిల్స్ కనుక ఇస్తే ఇవన్నీ కంపైల్ చేసి ప్రభుత్వానికి మన తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అంతకుముందు మనకు అటువంటి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు ఏదో అనుకున్నారు చేస్తారు, చాలా ఇర్రేషనల్గా పెంచారు. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్లో కొనుగోలుదారు అంటే మనం అమ్మే రేటు కంటే కూడా 20%, 50%, 100% రేట్లు ఎస్ఆర్ఓ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆ రేట్లు కానీ కొనేవాళ్ళు లేరు. అట్లాంటివన్నీ కూడా రేషనలైజ్ చేసి రీజనబుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలంటే ల్యాండ్ వాల్యూస్ పెంచడం వల్ల మోస్ట్లీ మనలో ఎవరికి చాలా చోట్ల ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ధరల కంటే కూడా చాలా చోట్ల ఎక్కువ మనం గజం ధర కానీ లేకపోతే అపార్ట్మెంట్లు కానీ మార్కెట్ రేట్ కంటే ఎస్ఆర్ఓ రేట్ కంటే మనం చాలా చోట్ల ఎక్కువ పెట్టి అమ్ముతున్నాం. అందుకని భూముల ధరలు పెంచడం వల్ల మనకి ఇబ్బంది లేదు. దాంతోపాటు మనం రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ తగ్గించాలి అనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు మనకి 7.5 ఉంది, దాన్ని 5% వరకు తీసుకురావాలి. ల్యాండ్ వాల్యూస్ పెంచుకోండి, ఇబ్బంది లేదు మాకని రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. సో మీకు తెలిసిన ప్రాంతాల్లో మీరేమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటే అతి తొందరలో ఆ ఫార్మాట్ రేపే మీకు పంపిస్తాం. ఆ ఫార్మాట్లో ఫిలప్ చేసి లొకేషను, డిస్ట్రిక్టు, విలేజ్ నేమ్ ఇచ్చి ఇప్పుడున్న ఎస్ఆర్ఓ రేట్ ఎంత ఉంది, ఎంతవరకు పెంచితే బాగుంటుంది అనేది ఇస్తే అవన్నీ పరిశీలించి నారెడ్కో తెలంగాణ తరఫున మేము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.